రైట్గా హైదరాబాద్ వాసులారా ఈ వార్త మీకోసమే. బహుశా రుచికరంగా ఉంటున్నాయని పలు రెస్టారెంట్స్ మీరు క్యూ కడుతూ ఉండుండొచ్చు, కానీ అక్కడ ఎంతవరకు సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారనేది మాత్రం అనుమానమే. కొన్ని దృశ్యాలు చూడండి. నగరంలోని పలు రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసిన తర్వాత లభ్యమైన దృశ్యాలు. అధికారుల తనిఖీల్లో కొన్ని షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యత లేని ఆహార పదార్థాలు వాడుతున్నట్టుగా గుర్తించారు. దీంతో పలు రెస్టారెంట్స్ నుంచి శాంపిల్స్ కూడా సేకరించారు అధికారులు. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ లక్ష్మీకాంత్, ఈ లిస్ట్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఉన్నాయా, లేకపోతే రోడ్ సైడ్ ఉండేవి మాత్రమేనా? అధికారులు ఏం చెప్తున్నారు? ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో 3 అధికారులతో కూడినటువంటి బృందం మెరుపు దాడులు నిర్వహించింది. కేవలం చిన్న హోటల్లే కాకుండా ప్రముఖ రెస్టారెంట్లు, భారత్ రెస్టారెంట్లతో పాటు హోటళ్లపైన దాడులు నిర్వహించింది. ఇందులో ప్రధానంగా భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. వచ్చినటువంటి అధికారుల బృందం డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి తనిఖీలు చేసింది. ఆ తనిఖీల్లో వారికి విస్మయం గొలిపే నిజాలు బట్టబయలయ్యాయి. ఒకే ఫ్రిడ్జ్లో కాలం చెల్లినటువంటి ఆహార పదార్థాలు, కుళ్ళిపోయినటువంటి చికెన్, మటన్, ఫిష్, రొయ్యల్ లాంటి పదార్థాలు కూడా వీరు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు, వాటిని ల్యాబ్ పంపించారు. మరో పక్క కొన్ని హోటల్లో చూసుకుంటే ఒకే ఫ్రిడ్జ్లో శాకాహారము అదేవిధంగా మాంసాహారం కలిపి స్టోరేజ్ చేస్తున్నట్లు గుర్తించారు. స్టోరేజ్ చేసినట్టు వాటిపైన కూడా దానిపైన డేట్స్ లేవు. మరికొన్ని పదార్థాలపైన కాలం చెందినటువంటి డేట్స్ ఉన్నాయి. గత నెల 3వ తారీఖు 4వ నెల ఉన్నటువంటి ఆహార పదార్థాలు గుర్తించారు. కాలం చెల్లినటువంటి వాటిని కూడా ఇంకా ఉంచి వాటిని ఆహారంలో కలిపి మిక్సింగ్ చేసి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రముఖంగా గత నెల రోజులుగా మెరుపు దాడులు నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటికీ 24 ప్రధాన రెస్టారెంట్లు, హోటళ్లను దాడి చేశారు. హోటళ్లపైన దాడి చేశారు. కిచెన్లలో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నటువంటి, తయారు చేస్తున్నటువంటి ఆహార పదార్థాలను సీజ్ చేయగలిగినారు. ప్రముఖంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రముఖంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హోటళ్ల నుంచి ఆహార నాణ్యత లోపం పైన ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంది, గట్టిగా అధికారులకు ఆదేశించింది. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులను మొత్తం కూడా తనిఖీలు చేయమని గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్తో పాటు 3 అధికారుల బృందం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేశారు. గత నెల రోజులుగా 24 ప్రధాన హోటల్లో దాడులు చేసి సీజ్ చేసి ఆహార పదార్థాలను సీజ్ చేసి ల్యాబ్లకు పంపించారు. తాజాగా ఈరోజు సోమాజిగూడతో పాటు ప్రముఖ హోటళ్ళ సోమాజిగూడతో పాటు ఇంకా మిగతా ప్రాంతాల్లోని ప్రముఖ హోటల్లో దాడులు చేసిన టైంలో వాళ్ళకి విస్మయం గొలిపే ప్రధాన అంశాలు కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లోనే ఉంచి వాటికి మేకప్ చేసి వాటి స్మెల్ రాకుండా సుగంధ ద్రవ్యాలతో కలిపి వాటికి రుచికరంగా తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రధానంగా ఇందులో సింథటిక్ ఫుడ్ కలర్స్ను వాడుతున్నట్లుగా గుర్తించారు. ఇవి ప్రధానంగా క్యాన్సర్ కారక పదార్థాలుగా గతంలో డాక్టర్స్ కూడా నిపుణులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి కలర్స్తో పాటు కాలం చెల్లినటువంటి మటన్, చికెన్ వాటిని కూడా వీటిని కలిపి ఈ రెస్టారెంట్లో విక్రయిస్తున్నట్లుగా ప్రధానంగా నిగ్గుదేల్చారు. దీంతోపాటు కిచెన్లో ఉన్నటువంటి చెఫ్లు ఎవరైతే ఉంటారో వారు ప్రధానంగా పాటించాల్సిన నిబంధనలు కూడా, చేతికి గ్లౌజెస్ కావచ్చు, వారు వేసుకున్న డ్రెస్ విధానం కావచ్చు, అదేవిధంగా తెగుళ్ళు, ఆహార పదార్థాలు తెగుళ్ళు, తర్వాత కీటకాలు చొరబడకుండా సేఫ్టీగా ఉంచాల్సిన ప్రాంతాల్లో ఈ ఆహార పదార్థాలు ఉంచకుండా ఓపెన్ స్పేస్లో ఉంచినట్టుగా డేట్స్ అంటే వారాల కొద్దీ నిల్వ ఉంచినట్టుగా గుర్తించారు. వీటన్నిటి కూడా సీజ్ చేయడంతో అసలు విషయం బండారం బయటపడింది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్.